వృశ్చికం. ఈ రాశి వారికి ప్రస్తుతానికి రాహు కుజగ్రహాల సంచారం మాత్రమే అనుకూలంగా ఉంది. మిశ్రమ ఫలితాలు అనుభవానికొస్తాయి. ధనకారకుడైన గురుగ్రహం అనుకూలంగా లేనందువల్ల ఆర్థిక సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల సమస్యలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కాస్తంత బాగుండవచ్చు. కోపతాపాల వల్ల కుటుంబంలో కలతలు రేగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అనురాధ నక్షత్రం వారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. రవి, బుధ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికొస్తాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు యథావిధిగా కొనసాగుతాయి. కుటుంబంలో 1-2 సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఇంట బయట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో లేదా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఇల్లు కాని, స్థలం కాని కొనే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరంగా శుభవార్తలు వింటారు. మొత్తానికి ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంది. జీవితంలో పైకి రావాలనే తపన పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగ సంస్థలో కొత్త ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి. భార్య, పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులు బాగా శ్రమపడితే కాని ప్రయోజనం ఉండదు. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధర నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. వృశ్చిక రాశి వారికి ఈ నెల చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనస్సును నియంత్రించుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కుటుంబ, ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పని ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. సంతానం వలన చికాకులు కలుగుతాయి. విద్యార్థులకు మధ్యస్థంగా ఉంటుంది. రైతాంగానికి అనుకూలమైన సమయం. స్త్రీలకు చెడు సమయం. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి. ఈ నెల మీ రాశి ఆర్థికంగా పుంజుకుంటుంది. అంతేకాకుండా మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. మీ మాటల్ని నియంత్రించుకోండి. తండ్రి మార్గదర్శకత్వంలో తీసుకున్న నిర్ణయాలు విజయవంతమవుతాయి. పిల్లలతో కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. సాయంత్రం మీకిష్టమైన వారితో సమావేశం ఉంటుంది. బయటికి వెళ్లి స్నేహితులతో ఆనందించడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల మీకు అదృష్టం 84% కలిసి వస్తుంది. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. చాలా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అయితే వ్యక్తులు వివిధ విషయాలపై చాలా శ్రద్ధ వహించాలి. నెల ప్రారంభంలో శుక్రుడు మరియు బుధుడు 10వ ఇంట్లో ఉంటారు. శని 10వ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తారు. దీని కారణంగా స్థానికులు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు. సంబంధిత పని ఒత్తిడి కూడా ఉండవచ్చు. వీనస్ మరియు మెర్కురీ గ్రహాలు తేలికపాటి వాతావరణాన్ని నిర్ధారిస్తాయి. తద్వారా ఆశించిన ఫలితాలను సాధించడానికి శ్రద్ధగా పనిచేస్తారు. ఉన్నతాధికారులు మీపై దృష్టి సారిస్తారు. కాబట్టి కార్యాలయంలో ఎలాంటి గాసిప్ లేక పనికిరాని సంభాషణలను నివారించడానికి ప్రయత్నించండి. ఇక విద్యార్థుల గురించి చెప్పుకున్నట్లయితే నెల మొదటి సగం ఎత్తుపల్లాలతో నిండిపోతుంది. రాహువు 5వ ఇంట్లో ఉంచబడతాడు. 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో కుజుడు ఉంటారు. దీని వలన మనస్సు పదునైంది. మేధస్సు కూడా పరిపక్వం చెందుతుంది. పూర్తి ఏకాగ్రతతో పనిని పూర్తి చేస్తారు. కానీ ఎప్పటికప్పుడు కొన్ని ఆటంకాలైతే ఉండవచ్చు. ఇది మీ అధ్యయనాలను ప్రభావితం
చేసే కొనసాగింపు లేకపోవడానికి దారితీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొంత నాణ్యమైన సమయాన్ని ఒంటరిగా గడపండి. ఏకాగ్రత స్థాయిల పెంపుపై దృష్టి పెట్టండి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని నెల 2వ భాగంలో విజయం సాధిస్తారు. కుటుంబ పరంగా ఈ నెల వ్యక్తులకు బావుంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం సప్తమంలో ఉంటాడు. పూర్తి దృష్టితో మొదటి ఇంట్లో ఉండడం వల్ల తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల ప్రవర్తన ప్రేమ మరియు ఆప్యాయతతో నిండి ఉంటుంది. ఇది కుటుంబ జీవితమంతా శాంతి మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ప్రేమ సంబంధానికి మధ్యస్థ రూపంలో నెల ఫలవంతంగా ఉంటుంది. 5వ ఇంట్లో రాహువు ఉండటం వలన మీ ప్రేమ సంబంధంలో మీరు నిరంకుశంగా ఉంటారు. స్థానికులు పెద్దగా మాట్లాడతారు కానీ సకాలంలో పనులు చేయలేరు. ఇది అస్తవ్యస్తమైన వాతావరణాన్ని సృష్టించేందుకు దారితీస్తుంది. తద్వారా మీ ప్రియమైన వ్యక్తిని కలవరపెడతారు. ఇది రిలేషన్షిప్ లో టెన్షన్స్ పెరగడానికి కారణమవుతుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కేతువు 11వ ఇంట్లో ఉండి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. దేవగురువు బృహస్పతి 7వ ఇంట్లో కూర్చుని 11వ ఇంట్లో పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. తద్వారా ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. 5వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు. వ్యక్తుల ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తాడు. ఆరోగ్య దృక్కోణంలో స్థానికులకు నెల బాగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండాలి. రాశికి అధిపతి అయిన కుజుడు సప్తమంలో కూర్చుని రాశిని పూర్తిగా చూడటం వలన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ఆగస్టు 26 నుండి కుజుడు కూడా 8వ ఇంటికి వెళతాడు. స్థానికులు ఆ సమయంలో సురక్షితంగా నడపాలి. లేకుంటే సమయ పాలనలో ప్రమాదాలు, శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ రాశివారు ఆగస్టు మాసంలో తమ సామర్థ్యం మేరకు మాత్రమే పనులు చేయాలి. మీరు నెరవేర్చే వాటికే వాగ్దానాలు చేయాలి. ఈ సమయంలో మీరు మీ సంబంధాలతో ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. 2వ వారంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి విభేదాలు రావచ్చు. ఈ సమయంలో కొన్ని పెద్ద ఖర్చుల కారణంగా మీరు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఏదేమైనప్పటికీ మీ ప్రాణ స్నేహితులు, శ్రేయోభిలాషులు కష్ట సమయాల్లో మీకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. స్నేహితులకు విందిస్తారు. తోబుట్టువుల్లో ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2వ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఎవ్వరికీ డబ్బు ఇవ్వొద్దు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహారం, ఆతిథ్య రంగాల్లోని వారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాల అనుకూలమైన సమయం. కోర్టు వ్యవహారాల్లో గెలిచే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు ఇది ఏమాత్రం సమయం కాదు. ఈ నెలలో మీకు బలమైన సంకల్పం ఉంటుంది. ఇది చాలా పనులను శ్రద్ధగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. మీ పనితీరు ఉన్నతాధికారులచే ప్రశంసించబడుతుంది. వ్యాపార వ్యక్తులు ఉత్పత్తి లేదా సేవను మార్కెట్లో ప్రారంభించడానికి తమకు తాము సిద్ధంగా ఉంచుకోవాలి. దూరపు బంధువులు వ్యక్తిగత సహాయం కోసం మీ ముందుకొస్తారు. విద్యార్థులు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీకిష్టమైన వ్యక్తి అనిశ్చిత స్వభావం కారణంగా మీరు నిరాశ చెందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు సహనంతో ఏదైనా సమస్యను పరిష్కరించడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూడాలి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆగస్టు ముఖ్యమైన నెల. విదేశీ కంపెనీలకు పనిచేసే వారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించే వారికి మంచి విజయ అవకాశాలు ఉన్నాయి. మీరు విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొనాలని ప్లాన్ చేస్తే మీరు అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చు. కుటుంబ వాతావరణం ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. వివాహం మరియు శృంగార సంబంధాలు బాగా సాగుతాయి. ఈ నెలలో వివాహాన్ని ఓ జంట ఎంపిక చేసుకోవచ్చు. అదనంగా ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక విజయాన్ని సాధించేందుకు మంచి అవకాశం ఉంది. ఆరోగ్య అంశం ముఖ్యంగా సానుకూలంగా ఉందని చెప్పడం కష్టం. మీరీ కాలంలో ఉమ్మడి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి తోడు మనస్సుపై ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ నెల బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
ఆదాయము సమకూరుతుంది, ఆరోగ్యము బావుంటుంది. సంతానం ద్వారా మంచి వార్తలు వింటారు. చిన్న ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు చిన్న పనైనా మనసు పెట్టి చేయాలని సూచన. మీరు మళ్లీ అదే తప్పును పునరావృతం చేస్తూ ఉంటే మీ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మీరు మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోవలసి రావచ్చు. ఈసారి వ్యాపారులకు శుభ సూచకమిస్తోంది. మీ ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. లాభాలను ఆర్జించే మంచి అవకాశం కూడా పొందుతారు. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం. గృహ విభేదాలు సమసిపోతాయి. ఈ సమయంలో సంబంధాలు మెరుగుపడతాయి. డబ్బు పరంగా ఈ నెల మీకు మంచిది కాదు. ఈ కాలంలో డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మీరు కొన్ని సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడతారు. రాశి చక్ర మూలకం నీరు. రాశి చక్ర అధిపతి మార్స్ మరియు ఫ్లూటో. అదృష్ట సంఖ్యలు 7, 11, 20, 33, 45, 54. అదృష్ట దినాలు మంగళవారం, సోమవారం, ఆదివారం, బుధవారం. అదృష్ట రంగులు తెలుపు, నారింజ, గులాబీ, నీలం, క్రీమ్ కలర్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే శనివారం నాడు శని స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం నాడు చిన్నపిల్లలకు శనగలు, బెల్లం ప్రసాదం పంపిణీ చేయండి.